హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. మరి ఒక సెషన్ కి మీ అందరికి నా యొక్క స్వాగతం. ఈ రోజు నేను ఈ వీడియోలో బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బూరెలు ఇవి చాలా ఇండియన్ స్వీట్ డిష్. బూరెల్ని పూర్ణం బూరెలు అని కూడా అంటారు. ఆంధ్రాలో తెలంగాణలో ఇవి చాలా పాపులర్ స్వీట్ డిష్. ఈ స్వీట్ పండుగలకి అలానే అనేకమైన పెళ్లిళ్ళకి ఏదైనా స్పెషల్ అకేషన్స్ కి తప్పనిసరిగా వీటిని అయితే విందులో వడ్డిస్తూ ఉంటారు. ఏ విధమైన సెలబ్రేషన్స్ కైనా సరే బూరెల్ని వడ్డిస్తుంటారు. సో ఈ యొక్క రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చిన్న చిన్న టిప్స్ తో చూపించబోతున్నాను. వచ్చేయండి. ముందుగా ఒక కప్పు మినపప్పుని ఒక 2-3 టైమ్స్ బాగా కడిగి వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. అవి నానుతున్నప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మెజరింగ్ కప్ తోటి ఒక కప్పు బియ్యపిండి, కొంచెం ఉప్పు వేసి నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా నీళ్లను ఈ విధంగా చిలకరించుకుంటూ ఈ బియ్యపిండిని ఒక చిన్న ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఒకేసారి నీళ్ళన్నీ పోసేయకండి, జారుడుగా అయిపోతుంది. ఇలా ముద్దలాగా కలుపుకోవడానికి నాకు 1/2 కప్పు నీళ్లు సరిపోయినాయండి. చూసారా, ఈ విధంగా ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. అలా పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ కొంచెం వేడైన తర్వాత మెజరింగ్ కప్పు ఒక కప్పు తోటి రవ్వ తీసుకొని, బొంబాయి రవ్వ అంటాం కదా, సూజీ తీసుకొని ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తప్పనిసరిగా ఈ రవ్వ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని ఇది చల్లారనివ్వండి. ఈ లోపల ఇంకొక వెడల్పాటి గిన్నె తీసుకొని మీరు ఏ కప్తో రవ్వ తీసుకున్నారో అదే కప్తో 2 కప్పులు నీళ్లు పోసి ఆ నీళ్లు కొంచెం వేడైన తర్వాత అదే కప్తో కప్పిన్నర బెల్లాన్ని కూడా వేసి కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోతే సరిపోతుందండి, మరీ పాకంలాగా అయితే అవసరం లేదు. సో ఇలా కరగడానికి ఒక 5 నుంచి 6 నిమిషాల్లోనే చక్కగా బెల్లం అంతా కూడా ఈ వాటర్లో ఇలాగా కరిగిపోతుంది. ఈ కరిగిన ఈ నీళ్లలో, బెల్లం నీళ్ళలో మనం వేయించి పెట్టుకున్నటువంటి రవ్వను వేసి ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ రవ్వని కలిపేటప్పుడు కూడా ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోండి, మంట ఉండలు కట్టకుండా జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల ఎంతో టేస్ట్ వస్తుంది. అలాగే యాలకుల పొడికి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి సువాసన వస్తుంది. మీకు యాలకుల పొడి ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. చూడండి, నేను మొత్తం ఈ విధంగా కలిపి ఎప్పుడైతే ఈ రవ్వ అంటుకోకుండా చక్కగా ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అవుతుందో ఇంకప్పుడే ఈ కేసరి రెడీ అయినట్టుగా అర్థం అండి. ఎప్పుడైతే అట్లా సపరేట్ అవుతుందో మీరు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా మినపప్పుని, చూడండి చక్కగా నానింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఈ మినపప్పుని ఇంకొకసారి బాగా వాటర్లో కడిగేసి ఈ మినపప్పుని మళ్ళా మనం మిక్సీ జార్లో వేసి మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మీరు ఎక్కువ వాటర్ అసలు వేయకండి. అసలు వాటర్ ఏమీ లేకుండానే చక్కటి స్మూత్ బ్యాటర్ లాగా అయిపోతుంది. గారెలకు చేసుకుంటాం కదండి, ఆ విధంగానే స్మూత్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. అవసరమైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు యాడ్ చేయండి, అంతే. నేనైతే ఏ వాటర్ యాడ్ చేయకుండానే ఎంతో స్మూత్గా అయిపోయింది. చూసారా, స్మూత్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా బియ్యం ముద్దని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ పిండిని, మినపప్పు రుబ్బునంతటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసి చక్కగా పిండిని అలానే బియ్యపిండిని ముద్దని కూడా మనం వీటి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి.
పూర్ణానికి పైన కోటింగ్ కి ఈ పిండిని మనం ఉపయోగిస్తాం. బాగా పలుచగా చేసుకోకూడదు. మీ వేలు పెట్టి ఇలా చూసినప్పుడు మీ వేలికి ఎంత పిండి అయితే అతుక్కుంటుందో అది పిండికి పూర్ణానికి కూడా అంతే పిండి అతుక్కుంటుంది అనమాట. సో అలా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ పిండి మనకు రెడీ అయింది, పక్కన పెట్టేసి ఈ కేసరిని కూడా చల్లారిన కేసరిని తీసుకుని ఒక్కసారి మీరు గరిటెతోటి బాగా కదిపి ఈ విధంగా ఒక చిన్న పిండి ముద్దలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు అందులో నుండి మీరు చిన్న చిన్న పోర్షన్స్గా తీసి నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి పూర్ణానికి. ఈ కేసరిని పూర్ణానికి మీరు యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అలానే రకరకాలుగా కూడా చాలామంది శనగపప్పుని ఉడకబెట్టి బెల్లం అందులో కలిపి దాన్ని కూడా పూర్ణానిగా వాడుతూ ఉంటారు. ఇలా రవ కేసరితో కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అన్ని కూడా రౌండ్గా ఇలా చేసుకుని ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఈజీగా బూరెల్ని వెంటనే కూడా ఆయిల్లో వేసేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ విధంగా చక్కగా చేసి పక్కన పెట్టేసుకోండి. కేసరితో చేసేటువంటి బూరెలకు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ లోపల నేను ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క ఆ చిన్న బాల్ తీసుకొని మీరు ఈ పిండిలో వేసి బాగా పిండి అంతా కూడా పూర్ణానికి బాగా అంటేలాగా పెట్టి ఆ 2 వేళ్లతోనే మీరు జాగ్రత్తగా పట్టుకొని తీసి ఆయిల్లోకి వేసేయాలి. ఇలా 2 వేళ్లతో మీరు వేస్తే చక్కగా పిండి అంతా కూడా ఎక్కడ పడిపోకుండా షేప్ అది బాగా వస్తుంది అనమాట. పిండిని బాగా కోట్ చేయాలండి. పైన ఎంత బాగా చక్కగా పిండి అంటుకుంటుందో బూరెలు కూడా అంత బాగా వస్తాయి. అందుకనే మీరు పిండి కన్సిస్టెన్సీని కలుపుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధంగా మీరు ఒక్కొక్క బూరెని కూడా వేసి ఆయిల్లో కొంచెం సేపు అలా ఫ్రై అవనివ్వండి. కొంచెం సేపు ఒక 2 మినిట్స్ తర్వాత అవి ఫ్రై అవుతుంటాయి కదా, అప్పుడు మీరు ఇలా గరిటె పెట్టి వాటిని ఇంకొక వైపు కూడా తిప్పి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మర్చిపోవద్దు. ఈ విధంగా కనుక అతుక్కుని ఉండుంటే కనుక 2 బూరెలు మీరు ఆయిల్లో సపరేట్ చేయడానికి ట్రై చేయొద్దు. మీరు అలానే వాటిని బయటికి తీసి బయటికి చల్లారిన తర్వాత సపరేట్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా ఆయిల్లోంచి జాగ్రత్తగా స్ట్రైనర్లోకి తీసేసుకొని కొంతసేపు ఆయిల్ అంతా కూడా స్ట్రైనర్లో వాడనివ్వాలి. మళ్ళా నేను మీకు వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అంతేనండి, చక్కగా మీరు ఇంట్లోనే ఎంతో టేస్టీ అయిన కమ్మని బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పండగలకైతే చాలా తప్పనిసరిగా అందరూ కూడా వీటిని ప్రిఫర్ చేస్తారు. మీ ఇంట్లో బియ్య పిండి ఉండి చక్కగా ఉంటే, మినపప్పు ఉంటే చాలు, చక్కటి బూరెల్ని మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. అంతేనండి, చూడండి చక్కగా ఇవంతా మంచి బంగారు వర్ణం వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా తీసి స్ట్రైనర్లో వేసేసుకొని కొంచెం ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత మీరు డిష్లోకి వేసేసుకోవచ్చు. నేను ఎంత ఆయిల్ అయితే వేసానో అంతే ఉంది, చూసారా? ఆయిల్ కూడా అసలు ఏమీ ఎక్కువ పీల్చుకోలేదు. ఈ విధమైన టిప్స్ని మీరు ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుంటే మంచిగా ఎంతో టేస్టీ అయినటువంటి కమ్మని బూరెల్ని ఇంట్లోనే మీరు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా కొద్దిసేపు నేను స్ట్రైనర్లో వేసాను కదా, ఆయిల్ స్ట్రెయిన్ అయిపోయింది. ఇప్పుడు నేను వేరే సర్వింగ్ బౌల్లోకి వీటిని తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. హాట్గా బూరెలు చాలా బాగుంటాయండి, వేడిగా అయితే చాలా బాగుంటాయి. అయితే మీరు ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే ఇవి 5-6 డేస్ వరకు కూడా పాడవకుండా నిల్వ ఉంటాయన్నమాట. సో మీరైతే డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను ఒక బూరెని మీకోసం ఈ విధంగా చూపిస్తున్నాను. నిజంగా చాలా బాగున్నాయండి. టేస్ట్, ఆ స్మెల్ అమోఘంగా ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్ డిష్. ఆంధ్ర, తెలంగాణలో అయితే ఇది చాలా పాపులర్ స్వీట్ డిష్ అండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. See you in the next video. Bye and take care.